ఒక ఊరిలో ఒకరోజు ఒక అందమైన భార్య తన భర్తకి భోజనం వడ్డిస్తుంది. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక రాజు దాహంగా ఉంది, నీళ్ళిమ్మని అడుగుతాడు. అప్పుడు ఆ అందమైన భార్య నీళ్ళు ఇవ్వడానికి వెళ్తుంది. ఆ రాజు ఆమెను చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఎలాగైనా ఆమెను పొందాలి అనుకుంటాడు. అప్పుడే ఆమె భర్త కాస్త పని ఉంది అని బయటికి వెళ్తాడు. అదే అదునుగా చూసుకున్న రాజు ఇంట్లోకి వెళ్తాడు. ఆమెని తనతో రమ్మని అడుగుతాడు. తనకి డబ్బు నగలు అన్నీ ఇస్తాను అంటాడు. కోరింది కొని ఇస్తాను, తనతో రమ్మంటాడు. అప్పుడు ఆమె సరే, ముందు మీరు భోంచేయండి, చాలా దూరం నుంచి వచ్చారు అని చెప్పి తన భర్త తిన్న ఎంగిలి విస్తరాకు తీసుకుని వచ్చి అందులోనే రాజుగారికి వడ్డించి తినమంటుంది. అప్పుడు రాజుగారికి చాలా కోపం వేసి అసహించుకుని తిడతాడు. చిచ్చి, నాకు ఎంగిలి విస్తరాకులో పెడతావా, నేను రాజుని అని ఆమె మీద చాలా కోప్పడతాడు. అప్పుడు ఆమె అదేంటి, అది నా భర్త తిన్న ఎంగిలి విస్తరు, దానిలో తినడానికి మీకు ఎందుకు అంత కోపంగా ఉంది? మరి నేను కూడా నా భర్తకు చెందిన దాన్నే కదా, నన్నెలా ముట్టుకుంటారు అంటుంది. అప్పుడు ఆ రాజు తన తప్పును తెలుసుకుని క్షమించమని అడుగుతాడు. ఇంకెప్పుడు పరాయి ఆడదాని మీద ఆశపడను అని చెప్పి వెళ్ళిపోతాడు. పరాయి ఆడదాని మీద ఆశపడి ముట్టుకుంటే కుక్క ఎంగిలి విస్తరాకు తిన్నదాంతో సమానం. గుర్తుపెట్టుకోండి.